బంద్ కావాలని కేటీఆర్కి హెచ్చరిస్తాను నేను. నీకు తెలంగాణ ఉద్యమంతో కానీ పేద ప్రజలతో కానీ ఎవరితో సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమకారులు తన రక్తాన్ని చెమటగా ఒడిచి నిర్మించిన తెలంగాణ మీద మీరు గడ్డ మీద కూర్చొని ఇవాళ దోపిడీదారులైన తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ లేరు. నువ్వెంత నీ కథ ఎంత? నిన్ను కలవాలంటే ఒక ఉద్యమకారుడు 2 ఏళ్ళు కావాలా? 2 ఏళ్ళు. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన, ప్రగతిశీల పాలన, ప్రజాపాలన ఇవాళ కలుస్తా ఉన్నాడు. మీరు మీ అయ్య గారు ఎవరైనా కలిసిరా? ఏమిటి కలిసిరు? ఎవరు కలిసిరు? తెలంగాణ పొద్దుదాకా కాంట్రాక్టర్లు, దోపిడిదారులు, దొంగలకు నిలయమై రాత్రి 12 గంటల దాకా మీరు చర్చలు చేసుకున్నారు. అందుకోసం ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. అందరు మంత్రులు కూడా నిబద్ధతో ఉన్నారు. ప్రతి మంత్రివర్యులు కూడా వారితో పాటు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా నిబద్ధతో ఉన్నారు ముఖ్యమంత్రి. అందుకోసం సునకం కాదు, నీకు సురుకు పెడతారు సూర్రాదిగా. సునకం కాదు, రేపు కర్ర కాల్చి సురుకు పెడితే అప్పుడు వామో భయాన్ని మొత్తుకోవాలి. అందుకోసమనే ఈ పిచ్చి లెక్కలు, మీ దోపిడి సొమ్మంతా ఏడుందో కక్కిచ్చిదాకా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. అది ప్రజలకు వస్తుంది. మీరేమన్నారు? మీరు కూడా అన్నారు తెంచాలి పేదలు పెంచి. 10 పెంచారు. హైదరాబాద్లో గత ప్రభుత్వాలు ఎక్కడ కూడా ఒక గుట్టబు అమ్మలే. మీరు రియల్ ఎస్టేట్ చేసి పంపారు. రియల్ ఎస్టేట్ మీ ప్లాట్లు అని చెప్పండి. ఒకటి నీ కేటీఆర్ నీతి నిజాయితీ చెప్పు. నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి? ఎన్ని బినామీ కంపెనీలు ఉన్నాయి? ఇవన్నీ